రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్ తోటే రన్ అవుతూ హెల్త్ సెక్టార్ మీద ఆదాయంతో పాటు ఆరోగ్యం కూడా ఇస్తున్నటువంటి ఏకైక ఇండస్ట్రీ వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఈ వెస్టేజ్లో ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా, సో చాలా మంది ఉన్నారు ఈ హాల్లో. సో నాలుగు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు, బయట వెస్టేజ్ కొన్ని వేల మంది చేస్తున్నారు. ఆల్రెడీ వెస్టేజ్లో 5 కోట్ల ఐడీలు ఉన్నాయి, అవునా కదా? మరి వీళ్ళందరూ కూడా వెస్టేజ్ ఎందుకు చేస్తున్నారు తెలుసుకోవాలవుతా. వెస్టేజ్ ఎందుకు చేయాలి, అసలు వెస్టేజ్ మనకేమి ఇస్తుంది అని చెప్పేసి ముఖ్యంగా 3 పాయింట్లు ఉన్నాయి సార్. ఒకటి ప్యాసివ్ ఇన్కమ్. ఏంటది? ప్యాసివ్ ఇన్కమ్. రెండోది 3 జనరేషన్ ప్లాన్. ఏంటిది? మూడోది సోషల్ సర్వే. ఈ 3 విషయాల కోసమే వెస్టేజ్ చేయొచ్చు. ఈ 3 విషయాలు మీకు అర్థమైతే 100% ఐడి లేని వాళ్ళు ఐడి వేసుకుంటారు, ఐడి వేసుకున్న వాళ్ళు జీవితాంతం వెస్టేజ్ చేస్తారు. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి? ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏందో మీకు అర్థం అవ్వాలంటే, ఇక్కడ ఇంట్లో భార్య భర్తే ఉండే ఒక ఫ్యామిలీ ఎవరు ఉంటే చేతులు పైకెత్తండి. భార్య భర్త, అత్తగారు ఎవరు ఉండరు, ఓన్లీ భార్య భర్త, మా చిన్న ఫ్యామిలీ ఉన్నారు కదా. సరే, ఇప్పుడు ఈరోజు ఆదివారం చిరంజీవి సినిమా రిలీజ్ అయింది. మీ ఆవిడకి సినిమా అంటే పిచ్చి, మీకు చికెన్ అంటే పిచ్చి. మీ ఆవిడకి సినిమా అంటే పిచ్చి, మీకు చికెన్ అంటే పిచ్చి. మీరేం చేశారు? ఇలా ఎరగదిద్దాం సండే, అవునా కదా, ముక్కలతో చెడుగుడు ఆడుకుందామని చెప్పేసి మంచిగా నాటుకోడిని ప్లాన్ చేసుకొని తీసుకొచ్చారు. మీ ఆవిడ ఏమందంటే, ఈరోజు చిరంజీవి సినిమా తెలియదా నీకు అంది, చచ్చింది కదా. ఇప్పుడు ఏం చేయాలి? వండమంటే ఉప్పు కానీ కారం కానీ ఎక్కువ వేసుద్ది, అవునా కదా సార్? ఎందుకు ఏమతో గొడవని చెప్పేసి ఆ చికెన్ ఇంట్లో పెట్టి భార్య భర్త వెళ్ళి సినిమాకి వెళ్ళారు లేదా? మంచి సినిమా చూశారు, అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు సినిమా థియేటర్లో ఉంటే ఇంట్లో చికెన్ ఉంటుంది, ఎవరు సార్? ఎవరు వండుతారా? ఉండరు కదా. అది యాక్టివ్. సో యాక్టివ్ ఇన్కమ్ అంటే మీరు ఉంటేనే పని జరుగుతుంది, మీరు పనికి వెళ్తేనే డబ్బు వస్తుంది. మీరు పనికి వెళ్తాం మానేస్తే డబ్బు రాదు. ఏ రోజుకి ఆ రోజే, ఏ నెలకు ఆ నెలే, ఏ సంవత్సరం ఆ సంవత్సరమే. నువ్వు వెళ్తే ఇస్తా, రాకపోతే కట్ చేస్తా. ఇప్పుడు సార్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారు ఉన్నారు. ఎవరున్నారు అంటే వాళ్ళ ఆవిడకి అత్త, ఓకేనా? ఇప్పుడు ఏమైంది? నేను చికెన్ తీసుకొని ఇంటికి వచ్చాడు. డార్లింగ్ చికెన్ అన్నాడు. ఈరోజు చిరంజీవి సినిమా గుర్తుందా అంది. ఓకే వెళ్దాం అని చెప్పేసి ఆ చికెన్ వాళ్ళ అమ్మగారికి ఇచ్చాడు. భార్యాభర్త సినిమాకి వెళ్ళారు, మంచి ఇంటికి వచ్చారు, వాళ్ళ అమ్మగారు వండి పెట్టారు. ఇప్పుడు ఈ భార్యాభర్త సినిమా చూస్తున్నా కూడా కింద చికెన్ ఉంటుందా, ఇంట్లో పని జరిగిందా లేదా? అది ప్యాసివ్ ఇన్కమ్. మీరు పని చేయకుండానే పని జరుగుతుంది. మీరు పని చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీకు ఒక నెట్వర్క్ ఉంది, టీం ఉంది. అందుకే ఉమ్మడి కుటుంబాలు గొప్పవి సార్. ఉమ్మడి కుటుంబాలు గొప్పవి. 10 మంది ఉంటారు, ఒకటి పని చేయకుండా 9 మంది చేస్తారు, లేదా 9 మంది చేయకుండా ఒకటి చేస్తాడు. అందువల్లనే ఉమ్మడి కుటుంబం కాన్సెప్ట్ నెట్వర్క్ మార్కెటింగ్. నువ్వు పని చేయకపోయినా ఒకసారి నెట్వర్క్ క్రియేట్ చేసుకొని, మా సీను సార్ చెప్తా ఉంటాడు, నేను థాయిలాండ్లో ఉన్నా, తాళంలో ఉన్నా, నా డబ్బు నాకు వస్తుంది. తెలుసా? తాళంటే తెలుసా? కళ్ళు ఆడుతుంది కదా. సో అలాంటి ప్యాసివ్ ఇన్కమ్ ఆప్షన్ మనకి వెస్టేజ్ ఇచ్చింది. ఇంకోటి ఏంటంటే గొప్ప విషయం సార్, ఎంత గొప్ప విషయం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను గవర్నమెంట్ ఎంప్లాయీని, నేను ఉద్యోగం చేస్తూ నాకేదైనా జరిగితే నా భార్యగా ఉద్యోగం ఇస్తాను, ఎందుకంటే గవర్నమెంట్ దాంట్లో ఆ ఆప్షన్ ఉంది. మరి సొసైటీలో గవర్నమెంట్ జాబ్ చేసే ఎంతమంది ఉన్నారు సార్? ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ మంది ఉన్నారు. ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మరి ఈ ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళకి ఏమైనా సెక్యూరిటీ ఉందా?